back to another vlog, you guys. నా ఛానల్కి కనుక ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ బ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఆల్రెడీ కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే సండే అనమాట. సో మనం బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అనేది మనం బ్లాగ్ స్టార్ట్ అయినాక మాట్లాడుకున్నాము. బికాజ్ ఆల్రెడీ లేట్ అయింది, లైక్ ఆల్మోస్ట్ 10 అవుతుంది గైస్. ఇప్పుడు నేను కానీ లేట్ చేసినట్టు నన్ను ఇంటికి కొడతారు ఇంకా. సో అందుకని ఇంకా మనం బ్లాగ్ స్టార్ట్ అయినాక మాట్లాడుకుందాం. సరే. సో నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను అనమాట, నా బీటెక్ ఫ్రెండ్స్ తోటి. యాక్చువల్లీ వీళ్ళని నేను ఎప్పుడు నా వ్లాగ్లో వాటిలో కూడా ఇంట్రడ్యూస్ చేయలే, ఇదే ఫస్ట్ టైమా. యాక్చువల్లీ ఎప్పటి నుంచో కలుద్దాం అట్లా అనుకుంటాం కానీ, బట్ నేనున్నప్పుడు వాళ్ళు ఉండరు, లేకపోతే వాళ్ళు ఉన్నప్పుడు నేను ఉండను. సో అట్లా అవుతుంది. ఈసారి ఇంకా అందరికీ కుదిరింది అని చెప్పేసి ఇంకా కలుస్తున్నాము. సో మేము వెళ్తుంది అయితే మాల్ ఆఫ్ ఏషియా, అయితే సిటీ అవుట్స్కట్స్లో ఉంది, లైక్ ఎల్హంగా దగ్గర ఉంది, అంటే ఇంకా సిటీకి బయటే అన్నట్టు. మేము ఆ రోజు లైక్ మార్నింగ్ 9 కల్లా ఇంటి దగ్గర నుంచి, లైక్ పీజీ దగ్గర నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. బట్ నేను చాలా లేట్ చేసిన, ఎందుకంటే నేను లేవడమే 8:45కి లేచిన. నాకు అసలు మెలకు రాలేదండి. నేను అలారం పెట్టుకుంటూనే ఉన్నా అప్పటి నుంచి 5:30 నుంచి, అయినా సరే నాకు అసలు మెలకు రాలేదు. బికాస్ నేను ముందు రోజు కూడా బయటికి వెళ్ళాం, అండ్ ఈ వీక్ మొత్తం నేను ఆఫీస్కి వెళ్ళాను. సో దానివల్ల కావచ్చు అలసిపోయినా, అస్సలు మెలకు రాలేదు. సో నా వల్ల పాపం వాళ్ళు కూడా ఇంకా లేట్గా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. నేనైతే లిటరలీ 10 o'clockకి స్టార్ట్ అయ్యాను. సో ఫస్ట్ బస్ ఎక్కాను, అక్కడి నుంచి మెట్రో క్యాచ్ చేసుకొని మెజెస్టిక్ దగ్గర కలుద్దాం అనుకున్నాము. సో తిను నా ఒక ఫ్రెండ్ అనమాట, హర్షిత తిన్న పేరు. యాక్చువల్లీ తిన్న ముందు రోల్ నెంబర్. సో లైక్ ఎప్పుడు మేము కలిసి బెంచ్ మేట్స్ అదంతా, లైక్ ఎప్పుడు కలిసే ఉంటాం, లైక్ ల్యాబ్లో కానీ వాటిలో కానీ. సో దాని తర్వాత మదన్ అండ్ శ్రీనివాస్, లైక్ మేము నలుగురం కలిసినాం, వాళ్ళ ముగ్గురు నేను కలిసాము మెజెస్టిక్ దగ్గర. మెజెస్టిక్ నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్ళాము. సో మేము వెళ్తుంది ఎల్హంకా. మెజెస్టిక్ నుంచి ఆల్మోస్ట్ 19 to 20 kilometers ఉంటుంది. యాక్చువల్లీ బస్ కోసం ట్రై చేసాం మెజెస్టిక్ దగ్గర, బట్ మాకు అది అర్థం కాలేదు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. సో ఇంకా ఎండ కూడా ఉందిలే, ఇంకెందుకులే అని చెప్పి మేము ఎక్సెల్ బుక్ చేసేసుకున్నాము. అది మాకు వెళ్ళడానికి 495 పడింది. బట్ ద డ్రైవర్ ఈజ్ సో స్వీట్, చాలా మంచిగా తీసుకెళ్ళిండ్రు అండ్ చాలా కంఫర్టబుల్గా అనిపించింది వెళ్ళినప్పుడు మాత్రం. బట్ వచ్చినప్పుడు మాత్రం చిరాగ్గా ఉంది, అది ఎందుకో లాస్ట్ వరకు చూడండి. సో ఇది మాల్ ఆఫ్ ఏషియా అనమాట. సో దీన్ని రీసెంట్గా కట్టారు, లైక్ రీసెంట్గా ఓపెన్ చేశారు. చాలా పెద్ద మాల్ అండ్ లోపల ఇంటీరియర్ అంతా కూడా చాలా లగ్జీరియస్ గా ఉంటుంది, బాగుంటుంది, చాలా పెద్ద స్పేస్ అని చెప్పి ఇంకా నేనే వీళ్ళందరినీ లేదు సిటీ అవుట్స్కట్ కి వెళ్దాము అని చెప్పేసి తీసుకుపోయినా. యాక్చువల్లీ మాల్ అనుకున్నాము, బట్ వాళ్ళు వేరే మాల్ చెప్తే నేను ఇంకా ఈ మాల్ కి వెళ్దాము అంటే వాళ్ళు కూడా సరే ఓకే అని చెప్పి ఇంక అందరం కలిసి ఇక్కడికి వెళ్ళాము. అండ్ ఈ మాల్ లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, వీళ్ళు ఓలా, ఊబర్, లైక్ క్యాబ్ పికప్ అండ్ డ్రాప్ కి సపరేట్ ఎంట్రన్స్ ఒకటి ఉంటుందండి. సో ఎంట్రన్స్ అట్లా. సో ఇక్కడ మీరు చూసారు కదా, నేను మీకు స్టార్టింగ్ లో చూపించిన లైక్ పికప్ డ్రాప్ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా మాల్ కి వెళ్ళిపోవచ్చు. ఇది ఎంట్రన్స్ అనమాట, లైక్ ఓలా, ఊబర్ వాటిల్లో వచ్చే వాళ్ళకి. సో తనిష్క్ పక్కనే ఉంటుంది రూట్. సో అది మనకి సిట్టింగ్ స్పేస్ కూడా ఉంటుంది, మనం అక్కడ వెయిట్ చేయొచ్చు పికప్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు. సో ఇది మాల్ ఆఫ్ ఏషియా మాల్, లైక్ ఫినిక్స్ మాల్ ఆఫ్ ఏషియా. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ నేను చూసిన వాటిల్లో అన్నిటికన్నా ఇది చాలా బాగా అనిపించింది నాకు. లైక్ ఈ స్పేస్ అవనివ్వండి, అండ్ ఇంకొక స్పేస్ ఉంటుంది, అదైతే నా ఫేవరెట్. మీరు వీడియో చూస్తూ ఉండండి, లైక్ మీకు కూడా అది అనిపిస్తుంది. నాకు చాలా అంటే చాలా నచ్చింది ఆ స్పేస్ అయితే. సో నేను చెప్తున్నా కదా నా ఫేవరెట్ స్పేస్ అని చెప్పి, ఇది నాకు ఎంత బాగా అనిపించిందో. ఆ కలర్ కాంబినేషన్స్ అవనివ్వండి, అక్కడ మనకి సిట్టింగ్ స్పేస్ కూడా ఉండింది, అండ్ వాటర్ ఫాల్ లాగా ఇట్లా పడుతుంది. మీరు అటువైపు చూసారు కదా ఇందాక. సో నాకైతే బాగా అనిపించింది. లైక్
అదే మెయిన్ అట్రాక్షన్ ఈ మాల్ కి. అండ్ ఈ మాల్ లో లైక్ ఆల్మోస్ట్ 350 to 400+ బ్రాండ్స్ ఉన్నాయని కూడా, లైక్ ఎక్కువ బ్రాండ్స్ అవైలబుల్ గా ఉన్నాయని కూడా అన్నారు. బట్ మేము వెళ్ళినప్పుడు చాలా ఇంకా ఓపెన్ చేయలేదు వాళ్ళు. కమింగ్ సూన్ అనే ఉండింది. స్టార్టింగ్ లో అయితే ఇంకా అసలుకి మెజారిటీ ఆఫ్ ద షోరూమ్స్ లైక్ షాప్స్ అయితే ఓపెన్ చేయలే అంట. ఇప్పుడు ఇంకా చాలా బెటర్ అన్నమాట. సో ఇట్లా ఉంటుంది, లైక్ మొత్తం మాల్ అంతా ఇట్లా గ్రీనరీ, అట్లా మనకి ఆ వైబ్ ఉంటుంది. నాకు చాలా నచ్చింది. సో ఇంకా మాల్కి వెళ్తే మనం ఆల్వేస్ కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో ఇక్కడ మేము అదే చూస్తున్నాము. యాక్చువల్లీ నాకు లోషన్ అయిపోయింది అనమాట. నేను బాత్ అండ్ బాడీ వర్క్స్ లో తీసుకుందాం, లేకపోతే బాడీ షాప్ లో తీసుకుందాం అనుకున్నా. యాక్చువల్లీ నాకు పర్సనల్ గా లోషన్స్ అవనివ్వండి, హ్యాండ్ క్రీమ్స్, ఇట్లా షవర్ జెల్స్, ఇవన్నీ ఒక 3 బ్రాండ్స్ చాలా ఇష్టం. ఒకటి ప్లమ్, ఇంకొకటి బాత్ అండ్ బాడీ వర్క్స్, అండ్ ఇంకొకటి బాడీ షాప్. ఈ 3 చాలా బాగుంటాయి. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, అండ్ అవి కూడా లాంగ్ లాస్టింగ్ మనకి ఉంటుంది అనమాట. సో అదే చూస్తున్నాం ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, గ్రీన్ షర్ట్ అబ్బాయి పేరు శ్రీనివాస, అండ్ ఇటు సైడ్ మదన్. సో వీళ్ళు కూడా మా క్లాస్మేట్సే. సో చాలా ఇయర్స్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అట్లా లైక్ బెంగళూరులో మేమే ఉన్నాము, ఇంకా మేమే కలిసాం అనమాట. సో పైనుంచి కూడా ఈ వ్యూ చాలా బాగుంటుంది. టాప్ ఫ్లోర్ నుంచి అయితే ఇంకా బాగుంటుంది. అది కూడా నేను మీకు చూపించాను. బ్లాగ్ ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ చేయద్దు. అండ్ లోపల సెటప్ చేసిన లైటింగ్స్ అవనివ్వండి, ఏదన్నా సరే చాలా లగ్జరీస్ గా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను బాత్ అండ్ బాడీ వర్క్స్కి వచ్చిన. నేను ఎక్కువ తీసుకోకూడదు అన్న మైండ్ సెట్ తోనే వెళ్ళా. ఎందుకంటే లైక్ ప్రతిసారి ఇట్లా ఊరికనే ఇట్లా వృధాగా కొనేస్తూ ఉంటాను. నేనైతే నాకు ఏం కావాలో అదే తీసుకుందాం అని చెప్పి ఇంకా అక్కడికే వెళ్ళాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా, చాలా మటుకు ఇంకా కమింగ్ సూన్ అనే ఉండింది. అక్కడ చూడండి ఓపెనింగ్ సూన్ అని ఉంది. ఇక్కడ ఇంక ఇట్లా మేము పిక్చర్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాము. సో లైక్ బాగుంది, మాల్ అయితే బాగుంది, మంచిగా విజిట్ చేయండి. మేము వచ్చింది సండే కదా, సో చాలా అంటే చాలా రష్ గా ఉంది మాల్ కూడా. తర్వాత మేము మ్యాగ్నోలియా బేకరీలో వాళ్ళ సిగ్నేచర్ అయిన ట్రెస్లెసెస్ ట్రై చేస్తున్నా. హోప్ నేను కరెక్ట్ గానే స్పెల్ చేసి ఉంటా. యాక్చువల్లీ మేము బ్రేక్ఫాస్ట్ అది కూడా ఏం చేయలేదు. సో మార్నింగ్ ఎక్కువ స్వీట్ తినలేమని చెప్పి ఇంకా ఒక్కటే ఆర్డర్ చేసుకున్నాం. అది కూడా 401 రూపీస్ అంటండి. అసలు లైక్ లిటరలీ ఒక మంచి తినొచ్చు అంతే. అది అసలు నాకు అర్థమే కావట్లేదు, వీళ్ళు అసలు ఎందుకు ఇంత హైప్ క్రియేట్ చేస్తారు. బాగుంది, బాగాలేదని చెప్పను, బట్ 401 రూపీస్ కి అది వర్త్ ఇట్ అంటే నేను నో అనే చెప్తాను. సో మరి మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఇంకా అలా తిరిగి ఇంకా అలసిపోయాం అనమాట. లైక్ నేనైతే లిటరల్ ఆ రోజు హీల్స్ వేసుకొని పోయినా, నాకైతే చాలా అంటే చాలా కాళ్ళు నొప్పులు వచ్చినాయి. అప్పటికే అనుకున్నా వేసుకోవద్దు అని, బట్ నా దగ్గర ఇంకేం చెప్పలు ఆప్షన్స్ లేకుండే అనమాట. సో ఇంకా అందుకని నేను హీల్స్ వేసుకొని వెళ్ళాను. ఇంకా ఫుడ్ తినడానికి అయితే మేము పైకి వచ్చాము. పైన ఒక్క ప్లేస్ అంటే ఒక్కటి కూడా అసలు లైక్ మాకు ఏం గాలి లేదండి. మళ్ళీ కిందకి వచ్చామంటే వాష్రూమ్ వాటికి ఏమైనా వెళ్దామని కిందకి వచ్చి అలా కిందకి పైకి ఇంకా సరేలే ఒక మళ్ళీ కొంచెం సేపు ఆగి అప్పుడు వెళ్దాము అని చెప్పేసి అలా మళ్ళీ ఒక కింద ఫ్లోర్ లో ఒక రౌండ్ వేస్తూ అలా తిరుగుతూ మళ్ళీ పైకి వెళ్ళాం. అయినా సరే గాలి లేదు. మేమేమనుకున్నామంటే ఇట్లా ఫుడ్ కోర్ట్ లో కాకుండా ఇట్లా ప్రాపర్ రెస్టారెంట్ కి వెళ్ళి తిందాం అనుకున్నాం. రాజధాని అండ్ పంజాబ్ గ్రిల్ అవి కనిపించినాయి. సరే వెళ్దాం అనుకుంటే అక్కడ చూసారు కదా మీరు లైన్ ఎంత ఉందో, అసలు అది అయ్యేటట్టుగా అనిపించలేదు. మేము వెళ్ళి చూస్తే ఇంకా ముందు చాలా లిస్ట్ ఉందండి, లైక్ ఇప్పుడు అలా అవ్వదు అనేసి అన్నారు. లైక్ టైం పడుతుంది 1.5 hours అని. మాకు ఇంకా ఓపిక లేకుండే అనమాట. సరే అని చెప్పి ఒక 1/2 hour వెయిట్ చేస్తే మాకు అప్పుడు ఒక టేబుల్ దొరికింది. ఇంకా అప్పుడు మేము ఇంకా ఇట్లా రైస్ ఆర్డర్ చేసుకొని తిన్నాం. నేనైతే పన్నీర్ చిల్లీ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా హౌస్ ఆఫ్ ఆంధ్ర నుంచి. ఓకే ఉండింది, 340 రూపీస్ పడింది. ఓకే అంత తోపు అన్నట్టు ఏం లేకుండే అనమాట. సో దాని తర్వాత ఫన్ సిటీకి వెళ్ళాము. లైక్ ఏదైనా గేమ్స్ అట్లా ఏమైనా ఆడదాము అని చెప్పేసి, అంటే మరీ అంత అడ్వెంచర్ గా ఉండదు కదా, పర్లేదు తినాకైనా సరే ఆడదాం అన్నట్టు వెళ్ళాం. బట్ అక్కడ కూడా ఎంత క్రౌడ్ ఉందో, ఇంకా మాకు ఓపిక ఇట్లా చచ్చిపోయింది అనమాట. మా వల్ల కాదు అన్న ఫీలింగ్ వచ్చేసింది. సో ఇంకా అలా తిరిగి లోపల ఫన్ సిటీలో తిరిగి అయితే బయటకు వచ్చేసాము. మన వల్ల కాదు, బయటకు వెళ్ళిపోదాము అని చెప్పేసి మేమైతే ఇంకా బయటకు వెళ్ళిపోయాము. ఇంకా మేమేం ఇంకా ఆడలేదు, ఏం చేయలేదు. తర్వాత ఐస్ క్రీమ్ కనిపిస్తే ఐస్ క్రీమ్ తీసుకున్నాం. సో నేను తీసుకున్న ఫ్లేవర్ హాలిడే డేట్, వాళ్ళ న్యూ లాంచ్ అనమాట, రీసెంట్ గా లాంచ్ చేసిండ్రంట. నాకైతే పర్సనల్లీ చాలా నచ్చింది, బాగుంది.
టర్కిష్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కదా, బాగుంటాయి, నాకైతే నచ్చింది. ఇంకా అప్పటికి ఆల్మోస్ట్ టైం 5 అట్లా అవుతుంది. మేము మేము వెళ్ళింది 12:30కి అట్లా వెళ్ళామండి. 5 వరకు మేము టైం స్పెండ్ చేసినాం మంచిగా. సో ఇంకా సరేలే స్టార్ట్ అయిపోతే అట్లీస్ట్ 7:30, 8 కల్లా ఇంటికి వెళ్తాము అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము. సో మళ్ళీ లైక్ ఎక్కడ ఓలా పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మేము వచ్చి బుక్ చేసుకున్నాము. ఈ రైడ్ అయితే అస్సలు బాగాలేదండి. లైక్ వాళ్ళైతే 650 ఛార్జ్ చేసిండ్రు, బట్ అస్సలు ఏం మంచిగా అనిపించలేదు. ఏసీ ఆన్ చేయలేదు, కంఫర్ట్ లేదు, నాకేం అంతగా నచ్చలేదు. సో ఇంకా అట్లనే తర్వాత అరే బస్సులో వెళ్ళిపోయినా బాగుండేదా అనిపించింది. సో అండ్ దానికి తోడు ట్రాఫిక్ కూడా చాలా అంటే చాలా ఉండేదన్నమాట. అలసిపోయాం కదా, వాళ్ళు అసలు ఏసీ కూడా ఆన్ చేయకపోయేసరికి ఇంకా చిరాకు వచ్చేసింది. సో ఈ వ్లాగ్ అయితే లైక్ ఒక చిన్న ఫన్ కైండ్ ఆఫ్ వ్లాగ్, నాకు కూడా గుర్తుండిపోతుంది అని చెప్పి నేను కూడా రికార్డ్ చేసి లైక్ మీ అందరికీ కూడా మాల్ ఆఫ్ ఏషియా చూపిద్దాము అన్నట్టు చూపించిన. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వ్లాగ్స్ ఇంకా నా ఛానల్లో ఏది మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే please consider subscribing to my channel. We are almost like 1000 subscribers. So see you in the next vlog guys.